ఏమైంది సిరి? ఏం లేదు మంజు. మరెందుకు అందరూ సైలెంట్ గా సీరియస్ గా ఉన్నారు? ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ప్రాబ్లం తీరిపోతుందిలే. నీ చేయి చాపు. ఎందుకు? చెప్తాను, ముందు చేయి చాపు. ఈ చీటీ ఎందుకు సిరి? ఇలాంటి చీటీలే ఇక్కడ అందరి చేతుల్లోనూ ఉన్నాయి. ఆ చీటీల్లో నేను అడిగిన ప్రశ్నకి సమాధానం రాయమని చెప్పాను. అవునా? ఇంతకీ ప్రశ్న ఏంటి సిరి? అదేంటంటే, నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం అందరూ రాసారా? లేదు, ఇంకా ఎవ్వరూ రాయలేదు. నీతో కలిసి అందరూ రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఒకసారి అత్తయ్య గారిని అడిగాను, తడబడ్డారు. ఇంకొకసారి మావయ్య గారిని అడిగాను, ఆయన తడబడ్డారు. మా ఆయన్ని కూడా అడిగాను, సమాధానమే లేదు. గట్టిగా అడిగితే ఈ విషయం మీద నీకెందుకంత ఆసక్తి అంటున్నారు. విషయాన్ని అలా దాటేస్తున్నారంటే ఏదో రహస్యం ఉందనే కదా దాని అర్థం. ఆ రహస్యం ఏంటో నాకు తెలియాలి. అందుకే అందరినీ చీటీలో రాయమంటున్నాను. అందరూ రాస్తారు కదా. ఏంటి సిరి ఇది? చిన్నపిల్లల ఈ చీటీలాట ఏంటి? చీటీలాటలే. ఇలాంటివన్నీ బాలీవుడ్ సినిమాల్లో బాగా కనిపిస్తాయి. చూసి మనం ఎంజాయ్ చేయట్లేదా? ఇది కూడా అలాగే అనుకోండి. నేను ఇంటికొచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, ప్రతి ఒక్కరూ చెప్పలేని ఇబ్బందితో బాధపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది నా విషయంలోనేనా లేక నీ విషయంలోనా అని నాకు తెలుసుకోవాలనిపించింది. అందుకని మొదటిగా నీతో స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక నా విషయానికి వస్తే, ఇంటికి కొత్త కోడలు వస్తే ఎన్నో ఫంక్షన్స్, రకరకాల ఆటలు, సంతోషాలు ఉంటాయి. కానీ ఈ ఇంట్లో అవేవి నాకు కనిపించట్లేదు. అదేంటమ్మా అలా అంటావు? మీ అత్తగారు ఇప్పటి వరకు చాలా ఆటలు ఆడారు, నీకే కనిపించలేదు. ఇక సంతోషం అంటావా? ఆ ఆటల్లో సంతోషం ఈవిడకి మాత్రమే. అందుకే మావయ్య గారు కనిపించేలా చీటీల్లో రాయమంటున్నాను. రాయండి రాయండి.